అందరికీ నమస్తే అండి. ప్రకాశం జిల్లా హెడ్ క్వార్టర్ ఒంగోలు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ఏకైక కార్పొరేషన్ నగరం ఏదైనా ఉందంటే అది ఒంగోలు మాత్రమే అని చెప్పొచ్చు. సో ఒంగోలు కార్పొరేషన్ డివిజన్ పరిస్థితి ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఈ 2014 సార్వత్రిక ఎన్నికలకు ముందు మొత్తం కూడా 1-2 సీట్లు తప్పితే మిగతా డివిజన్స్ అన్నీ కూడా కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కటి కూడా వైఎస్ఆర్సీపీకి ఫేవర్గా అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఈ 2024 ఎన్నికల తర్వాత మాత్రం ఒక్కసారి హఠాత్తుగా మారినటువంటి ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నటువంటి డివిజన్స్లో ఎక్కువ పర్సెంట్ 70% వరకు కూడా టీడీపీకి అనుకూలంగానే ఉన్నాయని ఇంటర్నల్గా ఒంగోలులో నగరవాసులు అయితే చెప్పుకుంటూ ఉన్నారు. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఏ క్షణానైనా కూడా మేయర్ని దించేసి అధికార పక్షానికి చెందినటువంటి మేయర్ క్యాండిడేట్ని నియమిస్తారని పుకార్లు అయితే ఒంగోలులో బాగా నడుస్తూ ఉన్నాయి. ఒంగోలులో మేయర్గా ఉన్నటువంటి ప్రస్తుత మేయరు గన్నాడ సుజాత గారు, ఈమె వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మేజర్గా ఎన్నిక కాబడ్డారు. అయితే ఇప్పుడున్న పరిస్థితిలో టీడీపీ తరఫున 2-3 పేర్లు అయితే చెప్పడం జరిగింది, కానీ ఎవరికి ఇస్తారు అనేది మాత్రం సందిగ్ధంలో ఉంది. అయితే ఏ క్షణమైనా కూడా ఒంగోలు మేయర్ పరిస్థితి ఆ సీటుకి ఎసరు పెట్టే దిశగా టీడీపీ అడుగులు వేస్తుంది. ఉన్నటువంటి కార్పొరేషన్లో ఉన్నటువంటి డివిజన్స్ మొత్తం కూడా టీడీపీ హవాలోనే సాగే పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తూ ఉన్నాయి. సో దీన్ని బట్టి త్వరలో మేయర్ సీట్ని టీడీపీ కైవసం చేసుకోబోతుందనటంలో ఎటువంటి సందేహం లేదు. అయితే స్థానిక ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ గారు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా మేయర్ సీట్ని టీడీపీ కైవసం చేసుకోవాలని, దానికి ఎలాంటి వ్యక్తులు అడ్డుపడినా కూడా ఆగేది లేదు అనే దిశగా ఆయన అడుగులు వేస్తున్నారు. దామచర్ల ఇటీవల భారీ మెజారిటీతోటి 2000 సార్వత్రిక ఎన్నికల్లో గెలవటం జరిగింది. అయితే దామచర్లకి ఉన్న పళంగా గతంలో 2014 నుంచి 19 వరకు ఎమ్మెల్యేగా పనిచేసినప్పటికీ కూడా అంతకంటే ఇప్పుడు రెట్టింపు ఉత్సాహంతో, రెట్టింపు ఫేవరెట్స్ కావచ్చు, రెట్టింపు సానుభూతి పరులు కావచ్చు, గతం కంటే ప్రతి ఒక్క విషయంలో కూడా ఇప్పుడు జనార్దన్ గారికి రెట్టింపు బలం అయితే ఒంగోలు నగరంలో చేకూరుతుంది. సో దీన్ని బట్టి ఖచ్చితంగా నగర మేయర్ సీట్ని ఖచ్చితంగా కైవసం చేసుకోవడంలో ఎవరైతే నాకేంటి ఎవరు అడ్డొచ్చినా సరే ఖచ్చితంగా దీన్ని మేము చేసి తీరుతాం, మేయర్ సీట్ని టీడీపీ కైవసం చేసుకోబోతుంది అని చెప్పేసి టీడీపీ వర్గాలు అయితే బలంగా చెప్పుకుంటూ ఉన్నాయి.